అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం రావి శాస్త్రి గారి రచన ఇల్లును ఆస్వాదిస్తున్నాం. ముందుగా మొదటి భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని రెండవ భాగంలోనికి ప్రవేశిద్దాం. చిట్టెమ్మ ఇంటి యజమానురాలు. కౌన్సిలర్ సోమయాజులు చిట్టెమ్మని తన ప్రభావంలోకి చేర్చుకుంటాడు. కానీ అతడితో అక్రమ సంబంధం ఏర్పరచుకోవటానికి మాత్రం చిట్టెమ్మ అంగీకరించదు. సోమయాజులు చిట్టెమ్మ చేత ఆమె ఇంట్లో అద్దెకున్న అనంతంపైకి దావా వేయిస్తాడు. లాయర్ నోటీస్ ఇప్పిస్తాడు. ఇదంతా తెలిసి అనంతం భార్య లంకినమ్మ అని మారుపేరుతో పిలువబడే శాంతమ్మ ఫిట్స్ వచ్చి విరుచుకు పడిపోతుంది. ఇక రెండవ భాగంలో కథ ఇలా మొదలవుతుంది. శాంతమ్మ వేసిన కేకే వినిపించింది, కానీ ఆ కేక వివరాలేవి వినిపించలేదు చిట్టెమ్మకి, సోమయాజులకిను. చాలా కాలం కిందట ఓసారి శాంతమ్మకి మూర్ఛ వచ్చింది. అప్పుడు చిట్టెమ్మ ఇంట్లో లేదు. ఆ తర్వాత శాంతమ్మకి ఈసారి వరకు ఈ మూర్ఛ తిరగబెట్టలేదు. అందుచేత ఆ జబ్బు విషయం తెలియని చిట్టెమ్మ గాబరాపడి అటువైపు పరిగెత్తుకొచ్చింది. అది కేక కావచ్చు, జబ్బు కేక కావచ్చు, కోపం కేక కావచ్చు, తాపం కేక కావచ్చు, కానే కాదంటే చావు కేకైనా కావచ్చు. అంతేకాని ఆ కేక తనకు సంబంధించిన వారి ఎవ్వరి కేక కాదు. అందుచేత చిట్టెమ్మ వెనక తాజుగా వెళ్ళాడు సోమయాజులు. చిట్టెమ్మ తలుపు తోసుకుని లోనికి వెళ్ళేసరికి శాంతమ్మ నేల మీద వెలికిలా పడి ఉంది. పళ్ళు బిగిసిపోయి నోరు ఖర్చుకుపోకుండా నోట్లో పెద్ద తాళం ఉంది. చేతులు బిగుసుకుపోవటం వల్ల పిడికిళ్లలో గరిటెలున్నాయి. కాళ్ళు కొట్టుకోకుండా అనంతం గట్టిగా పట్టుకున్నాడు. చిన్న కూతురు ఒక చెయ్యి, పెద్ద కూతురు మరొక చెయ్యి పట్టుకున్నారు. మామగారు ఆమె ముఖం మీద నీళ్లు జల్లుతున్నారు. ఏమిటైంది, ఏమైంది అని భయాందోళనలతో అడిగింది చిట్టెమ్మ. కొంతసేపు ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. ఈలోగా సోమయాజులు అనంతానికి అద్దెకి ఇచ్చిన 4 గదులు పరీక్షగా చూసేసీడు. కొంతసేపటికి శాంతమ్మ తెప్పరిల్లింది, కానీ దెయ్యం ముఖం పెట్టి అలా ఉండిపోయింది. అప్పుడు అనంతం తండ్రి అన్నాడు, ఏమైందంటే ఇదంతా ఎవరి నిర్వాకమని చెప్పాలమ్మా. ఎవరినంటే వాళ్ళకే కోపాలొస్తాయి అన్నాడు. డబ్బున్న వాళ్ళు అబద్ధాల దావాలు చేస్తే బీదవాళ్ళు నిజాల అవస్థలు పడతారు అంది అనంతం చిన్న కూతురు. చిట్టెమ్మ ముఖం ఎర్రబారిపోయింది. చివుక్కున ఆ వాటాలోంచి తన భాగంలోకి వెళ్ళిపోయింది. సోమయాజులు మాత్రం వెంటనే వెళ్ళిపోకుండా చిరునవ్వు నవ్వి ఎడంవైపు చొక్కా చేతి మీద లేని నలకని కుడిచేతి వేళ్లతో దులిపి అనంతాన్ని, అతని తండ్రిని, కూతుళ్ళని అందరినీ ఉద్దేశించి, చూడండి, తల్లి తిట్టిందని తల్లిని వదులుకోం, తండ్రి కొట్టాడని తండ్రిని వదులుకోం. ప్లీడర్లని చూడండి, కోర్టులో తిట్టేసుకుంటారు, బయట బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. అలాగే మనము ఉండాలి. కోపతాపాలు తాత్కాలికాలు, స్నేహధర్మాలు శాశ్వతాలు. తెలిసిందా? వస్తాను అని చెప్పి చిట్టెమ్మ దగ్గరికి చేరుకున్నాడు. అనంతం తండ్రి కోపం పటాకీలా పేలదు, కొవ్వొత్తిలా వెలుగుతుంది. అతను నడుచుకుపోయిన సోమయాజులు వెళ్ళిన దారివైపే చూస్తూ, చూరుకి నిప్పంటిచ్చేసాడు, నట్టింట్లో చిచ్చు పెట్టేసాడు, దుర్మార్గుడికి చీమ కుట్టినట్టయినా లేదు, పైగా నవ్వుకుంటూ వెళ్తున్నాడు. పెద్దలు ఒట్టినే చెప్పలేదు. వెల్నాటిపాడు, నియోగపాడు, నాగుపాము కనిపిస్తే వెల్నాటిపాణ్ణి, నియోగపాణ్ణి ముందు చంపి ఆ తర్వాత పావుని చంపమన్నారు అని నిదానంగా నెమ్మదిగా చెప్పి ఉస్సురంటూ వాలు కుర్చీలో కూర్చున్నాడు. కసిగా తిట్టింది చిట్టెమ్మని శాంతమ్మ. చిట్టెమ్మ ఎవరిని తిట్టుకోలేదు, తనని తనే తిట్టుకుంది. ఈ సోమయాజులు గారి మాటలు విని అనవసరంగా దావా చేశాను. స్నేహం మానుకుని విరోధం తెచ్చుకున్నాను.
రూపాయలకు బదులు 75 ఇస్తామన్నారు కదా, ఒప్పేసుకుంటే తీరిపోయేది. ఛ! ఆ ప్లీడరు ఏవేవో కాగితాల మీద సంతకాలు చేయించుకున్నాడు. ఈ సోమయాజులు గారు మరికొన్ని స్టాంపుల మీద, కాగితాల మీద సంతకాలు తీసుకున్నారు. ఈ దావాకి వెధవది 2000 అప్పు చేయవలసి వచ్చింది. అన్నీ అబద్ధాలు రాయించవలసి వచ్చింది. శాంతమ్మ గయ్యాళి కానీ పాపం ఆ మొగుడు పెద్ద కూతురు మంచివాళ్లే. వెధవది ఆ మొగుడు పిసినారి అవటం వల్లనే ఇదంతా వచ్చింది. ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం అని ఆలోచిస్తూ కూర్చుంది చిట్టెమ్మ. అంతలో సోమయాజులు వచ్చాడు. చిట్టెమ్మ ఏమీ మాట్లాడలేదు. చూసావా పిల్ల అంతా అని అడిగాడు సోమయాజులు. తల ఊపలేదు చిట్టెమ్మ. అంతా మన నిర్వాకంట, డబ్బున్న వాళ్ళంట, అబద్ధాల దావాలుట, అవస్థలు పడిపోతున్నారట. ఆ మూర్ఛంతా నిజం అనుకుంటున్నావేమిటి? దొంగ మూర్ఛ, ఒట్టి నటన, ముక్కులేని ఆంజనేయుళ్ళ మొహం అదీను, మాయల ముండ, తెలగాణ్యప్ ముండ అన్నాడు సోమయాజులు. అన్నాక చిట్టెమ్మ ముఖం చూసి ఆమెకి తన మాటలు రుచించడం లేదు అని తెలుసుకున్నాడు. అబద్ధాలు రాయించి దావా చేయడం నిజమే కదా అని తలదించుకుని కొంతసేపటికి అంది చిట్టెమ్మ. ధర్మరాజంటి వాడు కూడా అబద్ధం ఆడకపోతే అడుక్కు తినవలసి వచ్చుండును. అధర్మయుద్ధం చెయ్యకపోతే అర్జునుడు, భీముడు కూడా చిట్టెమ్మగారింటికి ముష్టికి, సోమయాజులు గారింటికి చుట్టపీక్కి జోలె కట్టుకుని తిరగవలసి ఉండేది అన్నాడు సోమయాజులు ఆమె మాటకి జవాబుగా. పెద్దవాళ్ళు చేసినా చిన్నవాళ్ళు చేసినా పాపాలు పాపాలే కదా. మీరు చెప్పిన గొప్పవాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళు పాపాలు చేశారని ఇప్పటికీ చెప్పుకుంటున్నాం కదా అంది చిట్టెమ్మ. ఈ చిట్టెమ్మతో ఇలా మాట్లాడి లాభం లేదు అనుకున్నాడు సోమయాజులు. చూడు పిల్ల, పాపం పుణ్యం అనుకుంటూ కూర్చుంటే నైజాం నవాబుకైనా సరే, విజయనగరం మహారాజా వారికైనా సరే చివరికి చెప్పే చేతికొస్తుంది. లోకంలో పాపం పుణ్యం అంటూ ఏమీ లేవు. లాభం నష్టం రెండే ఉన్నాయి. నీకిప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఇంటి పన్ను పెంచేరు. తగ్గించడానికి కౌన్సిలర్ని కాబట్టి నువ్వు నన్ను పట్టుకున్నావు. తగ్గిస్తే నీకు లాభం. తగ్గింపించగలిగితే మళ్ళీ ఎలక్షన్లకి నువ్వు నాకే ఓటు వేస్తావు. అది నాకు లాభం. లాభం లేని కోమటి వేటకెళ్ళడని సామెత. కోమటాడే కాదు, ఏ జాతి వాడైనా అంతే. తెలిసిందా? అబద్ధాలు అబద్ధాలు అంటున్నావు. అవసరం వచ్చినప్పుడు అబద్ధం ఆడడమే న్యాయమని శాస్త్రాలు ఘోషించడం లేదా? దొంగల ముఠ ఇంటికొచ్చి దాచిన బంగారం అంతా ఇస్తావా చస్తావా అని పీకల మీద కూర్చుంటే బంగారము లేదు, ఏదీ దాచను లేదు అనటం న్యాయమే కదా. న్యాయమే మరి. అయితే భయపడి ఇచ్చేస్తామనుకోండి, కానీ లేదని చెప్పటమే న్యాయం అంది చిట్టెమ్మ కొంచెం నవ్వి. అలాంటి అబద్ధమే ఇదిను. 6 ఏళ్ల కిందట 60 రూపాయలకి అద్దెకి దిగిన గాడిద కొడుకు ఆ అనంతంగాడు ఇప్పుడు అద్దె కాస్త పెంచరా, ధరలన్నీ పెరిగిపోయాయిరా, దయచేసి పెంచరా అంటే గాడిద కొడుకు ఎందుకు పెంచడు? నాలికి దుమ్ము లేదు, ఆశకి అంతు లేదన్నాను ఇందాట్లా. ఉట్టినే అన్నానా? 6 ఏళ్లలో ఇల్లంతా అరిగిపోయింది, అంచేత అద్దె 25 తగ్గిస్తున్నానని కూడా అనగలడు రేపొద్దున వాడు. తెలగాణ్య ప్రాణఘాతక అని అన్నట్టుగా అంతటివాడు కాకపోడు ఈ అనంతంగాడు. పెద్దలు చెప్పిన మాట పెరుక్కూడు మూట అన్నారు పెద్దలు. అంచేత ఈ తెలగాణ్యపాడు ఏం తక్కువవాడు కాడు అని ఆగాడు సోమయాజులు. చిట్టెమ్మ ఏమీ మాట్లాడలేదు. ఆ వెధవాటాలోకి వెళ్ళి నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఇందాట్లా వెళ్ళి చూద్దును. ఆశ్చర్యపోయాను. అమ్మ దొంగ ముండా కొడక అనుకున్నాను. ఎప్పుడు మాసిన గెడ్డం, మురికి చింకి బట్టలు వాడు, పైకి ముష్టి వెధవలా ఉంటాడా? ఇల్లు చూస్తే ఇంద్రభవనంలా ఉంది. సోఫా సెట్టు, మధ్యని మేజాబల్ల, అందుమీద ఏదో పువ్వుల గుత్తి, గది గదికి సీలింగ్ ఫ్యాను, ఫ్రిడ్జు, గ్యాస్ స్టవ్వు, రేడియో, పందిరి మంచాలు, వెండి కంచాలు,
తొత్తు కొడుకు. ఇల్లు చూస్తే రాజుగారి సానిగారి తమ్ముడు గారి ఇల్లులా ఉంది. లోపల లొటారం బయట బటారం అంటారు చూసావా, అలా కాకుండా లోపల బటారం బయటే లొటారంలా ఉంది. ఇంట్లో ఇంద్రభోగాలు, వీధిలో ముష్టి వేషాలును. దొంగ గాడిద కొడుకు ముడ్డికి సెంటు, మూతికి పేడ రాసుకు తిరుగుతున్నాడు. వాడి మొహం చూసావా, భూతద్దంలోంచి బలిని చూసినట్టుంటాడు వేధవ అని కసిగా అన్నాడు సోమయాజులు. అతని మాటలకి నవ్వొచ్చింది చిట్టమ్మకి. పోని అదే పోయిందిలేండి, అయిందేదో అయిపోయింది, అయిందేదో అయిపోయింది, రాసిందేదో రాసేసాం, దావా పడేసిందేదో పడేసాం. అతను ఎలా ఉంటే మనకెందుకు, ఎక్కడ పేడ ఎక్కడ సెంటు రాసుకుంటే మనకెందుకు, మనకు కావాల్సిందల్లా కాస్త డబ్బు అని చెప్పుకుంది చిట్టెమ్మ. అదే వాడివ్వడు, వీపు బద్దలు కొడితేనే తప్ప. ఆ పనికి మీరున్నారు కదా, చాలు, నాకే భయమూ లేదు, నిశ్చింతగా నిద్రపోతాను అంది చిట్టెమ్మ తలగడా సర్దుతూ. దొంగముండ, నేను వెళ్ళవలసిన వేళ అయిందని చెప్తోంది ఈ రకంగా అనుకున్నాడు సోమయాజులు. సర్రే పిల్ల, అయితే నేను వెళ్ళొస్తాను, నువ్వు నిర్భయంగా నిద్రపోవచ్చు. ఈ సోమయాజులు నీ సైడు కాపుకి నిల్చున్నాడంటే నిన్ను అనంతంగాడు కాదు, వాలు కుర్చీలో కూర్చున్న వాడి బాబుగాడు కాదు, వాణ్ణి వీణ్ణి ఆ లంకినమ్మని పుట్టించిన బ్రహ్మదేవుడైనా సరే నీ వైపు కన్నెత్తి చూడలేడు. నేను సామాన్యుణ్ణి కానని ఈ పాటికి వెధవలు గ్రహించే ఉంటారు, లేకపోతే మెడల మీద చెయ్యేసి గెంటించేసి నాడు గ్రహిస్తారు అని సోమయాజులు తన తడాఖా గురించి చెప్తున్నాడు. అంతలో తపాలా బంట్రోత్ వచ్చాడు. పోస్ట్ అని కేకవేసి కవర్ చేత్తో పట్టుకుని చిరునామా చదువుతూ ఏదో సందేహిస్తూ నిల్చున్నాడు అతను. బీటుకి కొత్త కుర్రవాళ్లా ఉన్నాడతను. పోస్ట్ అయితే ఇవ్వక మీనమేషాలు లెక్కెడుతున్నావెందుకు అని అడిగాడు సోమయాజులు. బి సుందరమ్మ ఉరఫ్ చిట్టెమ్మ ఎవరండి అని అడిగాడు తపాలావాడు. నేనే అని గబగబా వెళ్ళింది. కవరు అందుకుంది చిట్టెమ్మ. తపాలా బంట్రోతు వెళ్ళిపోయాడు. నేను మర్చిపోయాను, నీ అసలు పేరు సుందరమ్మ కదూ, చిట్టెమ్మ అని అలవాటైపోయింది. సుందరమ్మ అంటే ఎవరో అనుకున్నాను అంటూ సోమయాజులు కుర్చీలోంచి ఇంకా లేవలేదు. అంతలో ఓ 18 ఏళ్ల కుర్రవాడు అక్కడికి వచ్చాడు. ఇంకా అక్కడికి రాకముందే వస్తూనే సోమయాజుల్ని చూడకుండానే ఆ కుర్రవాడు, అత్తా, నాకేమైనా ఉత్తరం వచ్చిందా అని అడిగాడు. ఇదిగో ఇప్పుడే వచ్చింది అని జవాబు చెప్పి నాలిక ఖర్చుకుంది చిట్టెమ్మ. అప్పుడు ఆ కుర్రవాడు సోమయాజుల్ని చూసి, మళ్ళీ వస్తానత్తా అని వెనక్కి వెళ్ళిపోయాడు. మా ఆడబోడ్స్ కొడుకు అని నెమ్మదిగా విశదీకరించింది సోమయాజులకి చిట్టెమ్మ. అదే ఎక్కడ చూశానా అనుకుంటున్నాను, పెరటి వైపు వాటాలో ఉన్నారు కదూ తల్లి కొడుకును. నువ్వు తలుచుకుంటే నీ ఆస్తంతటికీ వారసుడు వాడే. ఏమంటావు పిల్ల, నేనన్నది కరెక్టేనా? పిల్లడు బాగున్నాళ్లే, సినిమాల్లో చేరిపోతే హీరో అయిపోగలడు అంటూ ఎట్టకేలకి లేచాడు సోమయాజులు. సోమయాజులు వెళ్ళిపోయాక బి సుందరమ్మ ఉరఫ్ చిట్టెమ్మకి వచ్చిన కవర్ని ఆమె మేనలుడొచ్చి తీసుకువెళ్ళిపోయాడు. చక్కని రాజమార్గములుండగా సందుల దూరదవేల ఓ మనసా అన్నారు భాగవతోత్తములు. కానీ రాజవీధే ఓ మురికి సందులా ఉంటే మనసా, ఓ మనసా, నువ్వేం చేయగలవు, నేనేం చేయగలను, ఎవరేం చేయగలరు? ఆ ఊరి రాజవీధి ఒకప్పుడు రాజవీధి, తర్వాత బజార్ వీధి కింద మారింది. ఆ తర్వాత మ్యాన్ రోడ్ అని పేరు పెట్టుకుంది. రాజవీధిగా ఉండినప్పుడు ఎలా ఉండేదో ఎవరికీ తెలియదు. బజార్ వీధిగా ఉన్నప్పుడు మాత్రం అది ఇరుగ్గా వంకర టింకరగా తయారైంది. మ్యాన్ రోడ్ కింద మారాక అది మెయిన్ రోడ్డు కింద మారాక అది ఇరుగ్గా వంకర టింకరగానే కాకుండా మరికొంత టింకరు వంకరగా వీధిలో విసిరివేసిన పాత చాంతాళ్లా మారిపోయింది. చచ్చిన పావు నిండా చీమలు పాకిరినట్టు జనం అక్కడ తిరుగుతూ ఉంటారు. ఈగలు ముసురుతాయి, దోమలు దొబ్బుతాయి,
కుక్కలు తిరుగుతాయి, పందులు పక్క కాలవల్లో తీరుబాటుగా పడుకుంటాయి, లేకపోతే పిల్లలతో సహా పచార్లు చేస్తాయి. వారవారలా బొద్దింకలు ఎండుమిరపకాయలకి రెక్కలు కాళ్ళు వచ్చినట్టు దొంగచూపులు చూస్తూ దువ్వారాల వారా దాగుంటాయి. రాత్రుళ్ళు రెక్కలు విప్పి విజృంభిస్తాయి. అదే సమయంలో పరమవీర చక్రాలు ఇవ్వదగిన పందికొక్కుల్ని చూసి పిల్లులు పారిపోతాయి. ఆబోతులు అంకిన అరటిపళ్ళని అన్నింటినీ కొట్టు నుంచి నములుకుపోతాయి. ముఖాల మీద నీళ్లు చల్లితే మరో కొట్టుకుపోతాయి. ఎద్దులు ఉచ్చపోస్తాయి. గేదెలు పేడ వేస్తాయి. పేడని జాగ్రత్త చేయటానికి ఎక్కడ్నుంచో అక్కడి నుంచి ఓ పరికిణీ పిల్ల ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. ఆవులు ఎంగిలి ఆకుల్ని, చింకి కాగితాలని తింటూ ఉంటాయి. రోడ్డు మధ్య తీరుబాటుగా నెమరువేస్తూ ఉంటాయి. వృద్ధులు బుడతలు బాహాటంగా పగలు రాత్రుళ్ళు రోడ్డు వార్ల మలమూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. సాయంకాలాలు కర్రబడ్డీల మీద కమురు కంపుతో నూనె వేగుతూ ఉంటుంది. నూనెలో బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, పకోడీలు, అచ్చటచ్చట జిలేబీలు వేగుతూ ఉంటాయి. వాటిని పెద్ద పెద్దవారు, చిన్న చిన్నవారు పరమానందంగా భక్షిస్తూ ఉంటారు. తాగినవాళ్ళు తాగినవాళ్ళు, తాగనివాళ్ళు తాగనివాళ్ళు, తాగినవాళ్ళు తాగనివాళ్ళు కలిసి కొట్టుకుంటూ ఉంటారు. ఆడపిల్లలు అలంకరించుకుని ఊరేగుతారు. అలంకరించుకున్న మగపిల్లలు అల్లరి పెట్టబోతారు. ముష్టివాళ్ళు దేవుడి పేరు చెప్పి మిమ్మల్ని యాచించి కష్టపెడతారు. కుష్ఠరోగులు యేసుక్రీస్తుని ప్రార్థించి మిమ్మల్ని యాచిస్తారు. ఆ దేవుడు, ఈ యేసుప్రభువు వారికి యాచన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించలేక నిస్సహాయంగా మిగిలిపోతారు. రోడ్డంతా ఎల్లవేళలా బీభత్సంగా, హడావిడిగా, భయంకరంగా, మనోహరంగా, మురికిగా, ముచ్చటగా, ఇరుగ్గా, పిట్లిపోయేలా ఉంటుంది. బజారు వీధికి పశ్చిమంగా ఉంది చిట్టెమ్మగారి ఇల్లు. బజారు వీధికి పశ్చిమ శ్రేణిని ఉన్న ఇళ్లన్నీ పడగొట్టేస్తే బజారు వీధి సువిశాలంగా చక్కని రాజమార్గంగా మారిపోతుంది. చిట్టెమ్మగారి ఇల్లు, ఆ వీధిలోని అన్ని ఇళ్ళు బజారు వీధిలోకే మారిపోతాయి. అప్పుడు చదరపు గజం జాగా అక్కడ 5,000 రూపాయలు ఇచ్చినప్పటికీ దొరకదు. అయితే ఇదంతా ఇంత వేగిరం తేల్తుందా అంటాడు అప్పన్న సోమయాజులు బోటివాళ్ళు. రాజవీధి దుఃఖబలియాలి అంటే పడమర వైపు ఉన్న ఇళ్లన్నీ కొట్టి పారేయాలంటారు తూర్పు వైపు వాళ్ళు. అటువైపు ఇళ్లన్నీ తుడిచిపెట్టి విడిచిపెట్టాలంటారు పడమటి వాళ్ళు. రెండు వైపులా ఇల్లు లాగేసి రాజవీధికి రెక్కలు పెంచాలి అంటారు అక్కడ ఏ ఇల్లు లేనివాళ్ళు. దేనికి డబ్బు లేదు అంటారు మున్సిపాలిటీ వాళ్ళు. అందుకైనా ఎందుకైనా ప్రపంచ బ్యాంకు తప్పక ఆర్థిక సహాయం చేస్తుందంటారు కొందరు దూరదృష్టి గలవాళ్ళు. ఆ ఆర్థిక సహాయం నువ్వు నేను చచ్చాక వస్తుంది, తప్పకుండా అప్పుడొస్తుంది అంటాడు సోమయాజులు వెటకారంగా. అదంతా మగవారి గోల. ఆడవారికి ఏం తెలుస్తుంది? గుడుగుడు గుంచం గుండారాగపు లోకం చిట్టెమ్మది. మురికిన్నర సందున్నర సందులో ఉన్నప్పటికీ ఆమె ఇల్లు మాత్రం 1,500 గజాల స్థలంలో 4 ఇళ్ల వాకిలిగా ఉంది. మేడ లేదు, పెంకుటి ఇల్లు. 3 వైపులా మురికి సందులున్నాయి. 4వ వైపు దక్షిణం వైపు ఒక ముసలి సాలె దంపతుల ఇల్లుంది. ఆ సాలె దంపతులకి 6 కూతుళ్ళే. 6 ఆ ఇంటి గురించి కుమ్ములాడుకొని చచ్చిపోయి మళ్ళీ మళ్ళీ బతుకుతూ ఉంటారు. చిట్టెమ్మ ఇంటికి దక్షిణం వైపు పశ్చిమం వైపు గాబుగా జీబుగా చెట్లు చేమలతో ఆమెదే ఖాళీ జాగా ఉంది. నుయ్యి ఉంది, కానీ అది దక్షిణానికి అంటే ఆగ్నేయానికి ఉంది, ఈశాన్యానికి లేదు. అందుచేతనే చిట్టెమ్మ సంసారం దెబ్బతినేసిందట. చిట్టెమ్మ పెళ్లినాటికి ఇల్లు ఇంకా చెడిపోలేదు. ఆమె పెనిమిటి గ్రామకరణంగా నూనూగు మీసాలతో నున్నగా పల్చగా పెళ్లినాటికి 16 ఏళ్ల పైన 5 ఏళ్లుగా ఉండేవాడు. ఒక కరణంగారు పిల్లలు లేకుండా చనిపోవటంతో అతని భార్య తన అక్క కొడుకుని దత్తత చేసుకుంది.
ఆ అక్క కొడుక్కి తన తమ్ముడి ఒక్కగానొక్క కూతుర్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంది. అక్కగారి కొడుకే చిట్టెమ్మ భర్త, తమ్ముడి కూతురే చిట్టెమ్మ. పోయారు పోయారు అందరూ పోయారు. అక్క పోయింది, ఆమె భర్త పోయాడు, అక్క చెల్లెలికిచ్చిన దత్తుడు పోయాడు. ఆ దత్తుడికి ఒక అప్ప తప్ప మిగతా పిల్లలందరూ పోయారు. దత్తత చేసుకున్న చెల్లెలు పోయింది, ఒకగానొక్క కూతుర్ని కన్న తమ్ముడు పోయాడు, ఆ కూతురు తల్లి పోయింది. అంతా చంద్రకాంత పువ్వులు రాలిపోయినట్టు రాలిపోయారు, సబ్బు బుడగలు పేలిపోయినట్టు పేలిపోయారు. పెళ్లినాటికి చిట్టెమ్మ పుట్టి 16 ఏళ్ళయింది. ఆమె విధవరాలైనప్పటికీ ఆమె భూమి మీద పడి మరొక 4 ఏళ్ళయింది. అన్ని సుఖాలు, సంతోషాలు, సరదాలు, కోరికలు, ఆశలు అన్నీ 20 ఏళ్లకు చెల్లు. ఆ దినం సాయంకాలం సినిమాకి వెళ్ళటానికి చిట్టెమ్మ జరీ అంచు తెల్ల చీర కట్టుకుని, తెల్లటి జాకెట్టు తొడుక్కుని, మల్లెపూలు పెట్టుకుని సిద్ధంగా హుషారుగా తయారుగా ఉంది. సినిమా వేళకి ఇంటికి వచ్చి వాలనా అని వెళ్ళారు కరణంగారు. కోటపేటలో తురుష్కులకి, జాలరి వాళ్లకి మరుభూమి గురించి తగువు ఉంది. ఆ తగువు తీర్చడానికి గ్రామ కరణం గ్రామ మునుసబుతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళాడు. మునుసబు కూడా బ్రాహ్మడే, పరమదేవాంతకుడు. ఆ తగువు తీరలేదు, రెచ్చిపోయింది. ఉభయ పార్టీల వారు కూడా మునుసబు మీద కక్ష కట్టి ఉన్నారు. అందులో మునుసబుకి తగలవలసిన దెబ్బ కరణానికి తగిలింది. మునుసబు పారిపోయాడు. కరణం నెత్తురు కక్కుకున్నాడు, నేలకు ఉరిగిపోయాడు. చిట్టి 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 అని చావుకేక వేసి అక్కడికక్కడే చనిపోయి చల్లారిపోయాడు. ఆ విధంగా చిట్టెమ్మ జీవితం చల్లారిపోయింది. పువ్వులు పోయాయి, జరి అంచు పోయింది, సింధూరం పోయింది, సినిమా సరదా పోయింది. పల్లెటూళ్ళలో 10 ఎకరాల భూమిలో సగం రైతుల కింద పోయింది. బంగారం అమ్ముడైపోయింది. తెల్ల చీర, పట్నంలో పాత ఇల్లు మిగిలిపోయాయి. ఆనాటి శోకం దుఃఖం కింద మారిపోయింది. దుఃఖం విచారం కింద మారిపోయింది. విచారం చివరికి నిర్లిప్తత కింద మారిపోయింది. అయితే ఆమె పెనిమిటి అప్పుడప్పుడు కలలో కనిపిస్తూ ఉంటాడు. ఆ రోజున నిర్లిప్తత అంతా మారిపోయి నిప్పులోంచి నీరు చిమ్మినట్లుగా కళ్ళు ఎర్రబారి మున్నీరుగా కన్నీరు కారుతుంది. అంతే, ఏం చేస్తాం? దైవేచ్ఛ దైవేచ్ఛ దైవేచ్ఛే అయి ఉండాలి మరి. ఆ రోజునే చిట్టెమ్మ ఆడపడుచు వెంకటలక్ష్మి 2 ఏళ్ల కొడుకుని తీసుకుని ఆ రోజునే, ఆ రాత్రే అంతా జరిగిపోయాక తనకేమీ తెలియకుండానే చిట్టెమ్మ ఇంటికి అమాయకంగా, నిర్భాగ్యంగా దేవుడే దిక్కుగా వచ్చింది. చిట్టెమ్మకి దిక్కుగా నిలిచింది. అప్పటికి కరణంగారి అక్కకి 28 ఏళ్లుంటాయి. ఎర్రగా, సన్నగా, పొడవుగా ఉండేది. అప్పటికి ఆమెకి 4 ఏళ్ల కొడుకుండేవాడు. నల్లగా, దుబ్బుగా, గుండులా, గుమ్మటంలా ఉండేవాడు ఆ కుర్రవాడు. వెంకటలక్ష్మికి ఆ కుర్రవాడంటే వెర్రి ప్రేమ. ఆవిడ కొడుకుని తీసుకుని తన మరదలి ఇంటికి చావలేక బతకటానికి వచ్చింది. వచ్చేటప్పటికీ తమ్ముడు ఖూనీ అయిపోయి ఉన్నాడు. మరదలు మరింక బతకను అని నూతిలోకి ఉరకటానికి సిద్ధంగా ఉంది. తమ్ముడి శవం ఇంకా ఇంటికి చేరుకోలేదు. వైద్య పరీక్ష కోసం ఆసుపత్రిలో అనవసరంగా కుళ్ళుతోంది. ఇంట్లో అంతా బీభత్సంగా ఉంది. అటువంటి సమయంలో వెంకటలక్ష్మి వచ్చింది. చిట్టెమ్మని ఆదుకుంది. ఆమె కటిక చీకట్లో టార్చి లైట్లా ఉపయోగపడింది. తుఫానులో పడవకి సరంగులా నిలబడింది. గుడికి ధ్వజస్తంభంలా ఎత్తిరిల్లి ఎగిసింది. జబ్బు వాళ్లకి పెన్సిలిన్ ఇంజెక్షన్లా పనిచేసింది. వెంకటలక్ష్మి లేకపోతే చిట్టెమ్మ ఉండకపోను. చిట్టెమ్మ గారి ఇంటిలో తూర్పుకి అనంతం అద్దెకున్నాడు. ఆగ్నేయానికి చిట్టెమ్మ ఉంది. ఉత్తరానికి అద్దెకి ఒక దక్షిణాది హోటల్ అయ్యర్ గారున్నారు. ఈశాన్యానికి వెంకటలక్ష్మి ఉంది. వాయవ్య భాగం పడిపోతూ ఖాళీగా ఉంది.
వెంకటలక్ష్మికి తల్లి తండ్రి వెళ్ళిపోయారు. అక్కడికే అనంతలోకాలకే అత్త మామ వెళ్ళిపోయారు. ఆదుకుంటాడని అనుకున్న అన్నదమ్ముడు మరొకరికి బదులు ఫైసలైపోయాడు. మట్టిలో మాణిక్యంలాగా మరదలు పిల్ల మిగిలిపోయి కుమిలిపోతుంది. వెంకటలక్ష్మి భర్త బార్స్ అండ్ రెస్టారెంట్స్కి అలవాటు పడి అక్కడికి వెళ్తూ తాగుతూ తింటూ డబ్బు ఖర్చు చేస్తూ ఉండేవాడు. అలా కొన్నాళ్ళు జరిగింది. మరి కొన్నాళ్ళు ఎవరైనా తాగటానికి తినటానికి ఇప్పిస్తారనే ఆశతో అక్కడే కూర్చోవటం జరిగింది. ఇప్పించే వాళ్ళంతా తప్పించుకునే వాళ్ళుగా మారిపోయిన తర్వాత చీకట్లో సారా కొట్లు పట్టడం జరిగింది. ఆ తర్వాత పగలు రాత్రి ఆ కొట్లనే పట్టుకు వేళ్లాడడం జరిగింది. ఆ తరువాత వెంకటలక్ష్మి కొడుకుని తీసుకుని తమ్ముడి ఇంటికి పారిపోయి రావటం జరిగింది. వెంకటలక్ష్మి రాత్రి వచ్చింది. ఆ మధ్యాహ్నమే ఆమె తమ్ముడు సాక్షాత్తు చిట్టెమ్మ భర్త ఖూనీ చేయబడ్డాడని ఆ సాయంకాలం చీకటి పడ్డాక ఆమెకి చిట్టెమ్మకి ఒక్కసారి తెలిసి వచ్చింది. మరింకా చిట్టెమ్మ బతికి మిగిలింది అంటే వెంకటలక్ష్మి చలవ వల్లే. కొండలాగా ఆమె ఉండి ఆదుకోవడం వల్లనే కొండ చాటున ఏటిగట్టున నీడని ఇచ్చే సరుగుడు తోటలా చిట్టెమ్మ ఉండిపోయింది, మిగిలిపోయింది. వెంకటలక్ష్మికి ధైర్య సాహసాలున్నాయి. భర్త పెట్టే తాగుడు బాధ భరించి మరింక భరించడానికి ఇష్టపడక ఆమె ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేసి మరదలి అసహాయ స్థితిలో ఆమెకు అండగా ఆ ఇంట్లోనే ఉండిపోయింది. కానీ మరదలి ఖర్చు మీద రోజులు దొర్లిపోవటానికి ఆమె ఇష్టపడలేదు. 15 రోజులు పోయాక ఎక్కడో వంట పనికి కుదురుకుంది వెంకటలక్ష్మి. వీల్లేదు అంది చిట్టెమ్మ. వీలుంది అనలేదు వెంకటలక్ష్మి. నవ్వేసింది. పని మాత్రం మానలేదు. అంతలో ఆమె భర్త కూడా ఆమె దగ్గరికి వచ్చేసాడు. రాత్రి 8 అయింది. చిట్టెమ్మ ఉండే వాటా వైపు వరండాలో విద్యుత్ దీపం కిరస నూనె దీపంలా వెలుగుతోంది. అప్పుడు అక్కడికొచ్చి నిల్చున్నాడు వెంకటలక్ష్మి భర్త. మాసిపోయిన పంట్లాం, మాసిపోయిన చొక్కా, మాసిపోయిన గడ్డం, చేతిలో ఒగ్గోని సంచితో ఆ నీరసపు వెలుగులో అతను వెలగకుండా బూజు పట్టిన కిరసు నూనె బుడ్డిలా ఉన్నాడు. చిట్టెమ్మ అతన్ని చూసి జడుచుకుంది. వెంకటలక్ష్మి లేచి నిల్చుని అతన్ని నిదానంగా చూసింది. కొడుకు నిద్రపోతున్నాడు. భర్తను చూసి ఆ మసక వెలుగులో వెంకటలక్ష్మి లేచి నిల్చుంది, కానీ పలకరించలేదు. ఏ సంగతి అడగలేదు. ఇద్దరూ మాట్లాడుకోకుండా నిల్చుండిపోయారు. అతను ఆమె కళ్ళల్లోకి చూడలేకపోయాడు. అటు చూసేడు, ఇటు చూసేడు, తల కిందకు దించేడు. ఆ తర్వాత నెమ్మదిగా భయంగా ఆరిపోతున్న కొవ్వొత్తి తిరిగి పుంజుకుంటున్నట్లుగా గొంతుక సవరించుకుని గొణిగేడు. వెంకు, నేను తాగుడు మానేసేను అని చెప్పగలిగిన తర్వాత ఆమె ముఖంలోకి చూడగలిగాడు. ఆమె రాణిస్తుందా లేక పొమ్మంటుందా అనే ప్రశ్నకి జవాబు కోసం నిరీక్షణ, భయము కూడా అతని ఆ చూపులో ఉన్నాయి. వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకోండి అంది వెంకటలక్ష్మి. అయినా అతను గదిలోకి అడుగు పెట్టలేదు. నా ఉద్యోగం పోయింది అని చెప్పాడు. లోపలికి రండి అని అన్నది ఆమె. అతను లోపలికి వెళ్ళలేదు. రిక్షా అయినా తొక్కుతాను, మార్కెట్లో కూరల తట్లైనా మోస్తాను, ఎక్కడైనా అంట్లైనా తోముతాను అన్నాడతను. నన్ను ఇంట్లోకి రాణిస్తే ఏ పనైనా చేసి నిన్ను పోషిస్తాను, ఆ హామీ నువ్వు నమ్మితేనే నన్ను ఇంట్లోకి రానియ్యి అని అతను బయటికి అనలేదు. వెంకటలక్ష్మి పైట చెంగుతో కళ్ళు ఒత్తుకుంది. తర్వాత తుడుచుకుంది. కృంగిపోయి నిలబడింది. ఉదయం నాన్నగారు వచ్చారు, లేమ్మాలే అని ఆ వెంటనే కొడుకుని నిద్రలేపింది. ఉదయ్ భాస్కర్ అనే ఆ కుర్రవాడు గాభరాగా నిద్రలేచి కొద్దిసేపు పోయాక తండ్రిని పోల్చి భయంగా అతని దగ్గరికి వెళ్ళి ఒక క్షణం ఆలోచించి ఆ తర్వాత తండ్రి కాళ్ళు పట్టుకొని ముఖం పైకి ఎత్తి చూసి నాన్న అన్నాడు. చేతిలో ఉన్న గోనె సంచి కొడుకు మీద వేసి రెండో చేత్తో కళ్ళు మూసుకొని ఏడ్చాడు వెంకటలక్ష్మి భర్త. తర్వాత నెమ్మదిగా లోపలికి నడిచాడు. భర్త వచ్చాక
అనంతం ఇప్పుడు ఉండే వాటాకి ఎదురుగా మూల వాటాలోకి మారిపోయింది వెంకటలక్ష్మి. ఆమె భర్త మరి ముష్టే ఎత్తుతున్నాడో, మూటలే మోస్తున్నాడో, కోమటి లెక్కలే రాస్తున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియదు. కానీ పొద్దున్నే బయటకు పోయి సాయంకాలానికి ఇల్లు చేరుకుంటున్నాడు. కానీ పరకా తెచ్చి భార్య చేతికిస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారని అడగలేదు వెంకటలక్ష్మి. అతను తాగడం లేదు, ఆమె అంతే కనిపెట్టింది. పాతకాలపు కొత్త భార్య భర్త మీసాలు ఎర్రగుడ్లు చూసి భయపడ్డట్టు 10 రోజులు అతను ఆమెకి ఎడంగా ఉండిపోయాడు. ఆమె దగ్గరికి చేరలేదు, ఆమెను ముట్టుకోలేదు. కొడుకుని ఆడించి ఆడించి నిద్రపుచ్చి తను కూడా వేరేగా పడుకుండిపోయేవాడు. 10 రోజులు పోయాక ఓనాటి రాత్రి అతని ఇంటికొచ్చి వేడి నీళ్ళ స్నానం చేసి ఇస్త్రీ లుంగీ కట్టుకొని భోజనం చేసి కొడుకుని నిద్రపుచ్చి కొంతసేపు కొడుకు పక్కని కూర్చున్నాడు. వెంకటలక్ష్మి భోజనం చేసి తన చాప మీదకు పోయి కుడివైపు ఒత్తిగిల్లి పడుకుంది. ఆమె పడుకున్న 10 నిమిషాలకి ఆమె భర్త వెళ్ళి ఆమె ఒత్తిగిలిన వైపు కూర్చున్నాడు. మరి ఒక 5 నిమిషాలకి ఆమె మీద చెయ్యి వేశాడు. వెంకటలక్ష్మి కదల్లేదు, మాట్లాడలేదు. అయినా ఆమె మేలుకొనే ఉందని అతను గ్రహించాడు. కొద్దిగా ఆమెను దగ్గరికి జరుపుకోబోయాడు. ఆమె అతనికి దగ్గరగా జరిగింది. అతను ఆమెని ముద్దులాడాడు, గాఢాలింగనం చేసుకున్నాడు. అధరం పట్టి వదల్లేదు. ఆమె వెలక్కుండా నిశ్శబ్దంగా వేడి ఎక్కిన ఎలక్ట్రిక్ తీగల అతనికి చుట్టుకుపోయింది. 10 నిమిషాలయ్యింది, పావుగంట అయింది. ఆ పావుగంట తర్వాత ఆమె భర్తకి క్షణం ఒక యుగం అయింది. నల్లికెళ్ళ పాముల అతనిలో ప్రవేశించిన అనుమానం 4 తలల నాగుపాముగా మారి అతన్ని భయంతో వణికించేసింది. అతను నివ్వెరపోయాడు, నిశ్చేష్టుడైపోయాడు, నిర్జీవుడైపోయినట్టుగా కొంతసేపు ఉండిపోయాడు. తరువాత చిన్న లెక్క కూడా వేయడం మర్చిపోయినా పట్టభద్రుల్లా వెర్రిముఖం వేసుకుని కూర్చున్నాడు. ఆ తరువాత వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించాడు. అతనికి అప్పటికి 34 ఏళ్ళు. కానీ ఆ పాటికే అతని మగతనం చచ్చి ముసాలి ముద్దని అయిపోయేనని అతను గ్రహించుకున్నాడు. వెక్కి వెక్కి ఏడ్చి కొంతసేపు పోయాక దెబ్బతిన్న కీటకాల్లాగా చప్పుడు చేయకుండా ఏడ్చాడు. చెప్పుతో మట్టేస్తే చీమలు నలిగి నలిగి ఏడ్చినట్టు అతను ఏడ్చాడు. వెంకటలక్ష్మికి అంతా అర్థమైంది. ఊరుకోండి, ఊరుకోండి. ఏనాటికైనా ఏమైనా నేను మీ భార్యనే, మీరు నా భర్తే. తాగుడు వల్ల అలా అయిపోయారు. ఇప్పుడు తాగుడు మానేశారు కదా, కొన్నాళ్ళకి సర్దుకుంటుంది. ఏమైనా సరే మీరే ఎప్పటికీ, ఏనాటికి మీరే నా భర్త అని ఆమె అతన్ని ఊరడించింది, సముదాయించింది, జోకొట్టింది. కానీ ఆ రాత్రి ఆమె ఏడవలేదు. ఆ మరునాడు ఉదయం పూజ చేస్తూ ఏడ్చింది. తన భర్తని బాగు చేయమని, అతని బాగు కోసం, అతడికి ఆరోగ్యం ప్రసాదించమని ఆమె అమితమైన భక్తితో, అమితంగా వినమ్రురాలయ్యి, అమితమైన దుఃఖంతో, కన్నీటి ధారలతో తల్లి కనకమహాలక్ష్మిని, దేవి కనకదుర్గని, స్వామి వెంకటేశ్వరుణ్ణి, వరదాత వరాహ నరసింహస్వామిని, మాతృమూర్తి సంతోషి మాతని, బాబా ఓ బాబా షిర్డీ సాయిబాబాని, అనకాపల్లి నూకాల్ తల్లిని, విజయనగరం పైడి తల్లెమ్మని, రాయగడ మజ్జిగైరమ్మని, సాలూరు శ్యామలాంబని ఎవ్వరినీ విడవకుండా అందరినీ దీనాతి దీనంగా వేడుకుంది. ఆమె భర్త 1 నెల దినాలు మూగ బాధతో మూల కూర్చున్నాడు. తరువాత 4 వారాలు పిచ్చి పట్టినట్లుగా తిరిగాడు. అటుపిమ్మట 1 మాసం మాట మంతి లేకుండా ఏదో ఒక పని చేసుకుంటూ తిరిగాడు. 4వ నెల ఒక అర్ధరాత్రి వెంకటలక్ష్మిని నిద్రలేపి అతగాడు ఆమెని అక్కున చేర్చుకున్నాడు. వెంకటలక్ష్మి ఆ రాత్రి పూలు పెట్టుకోలేదు, కానీ పూల వాసన వేస్తోంది. అత్తరువు రాసుకోకపోయినా అత్తరులా వాసన వేస్తోంది.
మంచి గంధం పూసుకోకపోయినా ఆ సమయంలో సుగంధంతో చేసిన దేవత బొమ్మలా అనిపిస్తోంది. అనుకోకుండా అతను ఆమెతో క్రీడించగలిగాడు. అతను క్రీడించాడు. అతను మరొకసారి మళ్ళీ మగవాడయ్యేడు. వెంకటలక్ష్మి పరవశురాలు అయిపోయింది. ఆమె ఆ సమయంలో ఆనందంతో పులకించి అశ్రువులు రాల్చింది. తన వేడికోలు 1000 దేముళ్ళు విని భర్తకి ఆరోగ్యం చేకూర్చినందుకు భర్తని కౌగలించుకున్న చేతులతోనే ఎన్నెన్నో దండాలు అందరు దేముళ్ళకి పెట్టుకుంది. అలసిన ఆమె భర్త చివరికి ఒత్తిగిలి ఆమె ప్రక్కనే వెలికిలా పరుండి, వెంకు, నాకు లోకాన్ని జయించినట్టుంది, స్వర్గం స్వర్గం అనగలిగాడు. అంతే, అతను స్వర్గం చేరుకున్నాడు. తాగి అలసిపోయిన అతని గుండె, అతని ఊపిరితిత్తులు తాగుడు మానేసినప్పటికీ ఆ ఆయాసానికి తట్టుకోలేకపోయాయి. అతను ఆనందంతో నిట్టూర్చి ఊపిరి విడిచాడు. మరలా ఊపిరి తీసుకోలేకపోయాడు. ఏమి జరిగిందో కొంతసేపు అర్థం కాలేదు వెంకటలక్ష్మికి. అర్థం అయ్యేసరికి అంతా అయిపోయింది. భర్త లేడు, కాల్చవలసిన కట్టే మిగిలింది. కట్టెని కౌగలించుకుని శిలలు కూడా ద్రవించేలా కాదు, రాళ్ళు కూడా రక్తాలు కార్చేలా ఏడ్చింది వెంకటలక్ష్మి. దేముళ్ళు ఏమయ్యారు? దేవతలంతా ఏ జాగాలకి, ఏ దూర తీరాలకి ఎక్కడికి పోయారు? ఎందుకు ఇంతగా ఈ చిన్ని ప్రాణిని ఇలా దగా చేశారు? యమస్య కరుణా నాస్తి. నిజమే, కారుణ్యమూర్తులు, దయాస్వరూపులు, దీనజన బాంధవులు, అనాథనాథులు, ఇంతమంది లోకరక్షకులు ఎక్కడికి పోయి అంతరించిపోయారు? చిట్టెమ్మ భర్త పోయినాడు వారంతా ఎక్కడ అంతరించిపోయారో వారంతా అక్కడే అంతరించిపోయారు. వెంకటలక్ష్మి భర్త పోయినాడు కూడా. దేముడే మృత్యువు అని తెలిసింది చిట్టెమ్మకి. అవును, అదే నిజమని తెలిసి వచ్చింది వెంకటలక్ష్మికి కూడా. కానీ త్వరలోనే దుఃఖం అంతా దిగమింగుకున్నారిద్దరు కూడా. మృత్యువు దైవం అయితే జీవం కూడా దైవమే. ఆ దినమే వెంకటలక్ష్మి గర్భంలో కొత్త జీవం కదలాడింది. 9 నెలలు నిండేయి. వెంకటలక్ష్మి మగ శిశువుని కంది. ఆ కుర్రవాడే అరుణప్రకాశం. పెద్దవాడికి ఉదయభాస్కరం అని పేరు పెట్టారు. అంచేత చిన్నవాడికి అరుణప్రకాశం అని పేరు పెడదాం అని చిట్టెమ్మ చెప్పిన కోరికకి వెంకటలక్ష్మి ఒప్పుకుంది. ఆ పిల్లడే వదినా మరదళ్ళ కంటికి వెలుగు అయ్యేడు, ఇంటికి దీపం అయ్యేడు, అన్నకి ఆరో ప్రాణం అయ్యేడు. కొత్త జీవాన్ని పెంచుకురావటంలో పాత కష్టాలని ముగ్గురు మర్చిపోయారు. అరుణప్రకాశం 3వ నెలకల్లా అల్లారు ముద్దుగా తయారయ్యాడు. 6వ నెలకల్లా బుగ్గలు పెంచాడు. 7 ఏడాదికి పరుగులు తీసాడు. 6వ ఏటకల్లా తెలుగు, ఇంగ్లీషు అక్షరాలు నేర్చాడు. 15వ ఏడు దాటేసరికి మెట్రికులేషన్ పరీక్ష మొదటి శ్రేణిలో దాటాడు. అప్పుడు అతని అన్న BA పాస్ అయ్యి ఉద్యోగం దొరక్క ఏవేవో పుస్తకాలు చదివి ఎవరెవరితోనో స్నేహం చేసి ఒక రోజున తమ్ముడితోనూ తల్లితోనూ అకస్మాత్తుగా ఇది దొంగల రాజ్యం అని చెప్పి వారిని దిగ్భ్రాంతుల్ని చేసి మర్నాడు అమ్మా నేను కలకత్తా వెళ్తున్నాను అని చెప్పి అమ్మని కానీ అత్తని కానీ నయా పైసా అడగకుండా 4 జతల దుస్తులు చేతి సంచిలో వేసి పట్టుకుని కలకత్తా మెయిల్ ఎక్కేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ఉదయభాస్కరం తిరిగి ఇంటికి రాలేదు. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగే అరుణప్రకాశం అంతటితో ఎందుకో గాని గంభీరుడుగా మారిపోయాడు. ఏవేవో పుస్తకాలు, తను కూడా క్లాసు పుస్తకాలతో పాటు చదవడం ప్రారంభించాడు. కానీ ఇంటర్మీడియేటు పరీక్ష రాష్ట్రంలో ఫస్ట్గా పాస్ చేశాడు. BScలో కళ్ళకద్దుకుని కాలేజీ వారు చేర్చుకోగా చేరాడు. చదువుతున్నాడు, ఇంకా పరీక్ష రాస్తాడు. అరుణప్రకాశం అందంగా ఉంటాడనే చెప్పుకోవాలి. ఆడపిల్లలు అదే పనిగా అతన్ని చూడకపోయినా కొత్త ఆడపిల్లలు అతన్ని ఒకరికి తెలియకుండా ఒకరు తిరిగి చూస్తుంటారు. అతను వారి వైపు సాధారణంగా చూడడు.
చిన్న వైపే చూస్తూ ఉంటాడు. ఆమె కూడా అతనితో మాట్లాడుతూ ఉంటుంది. చిలకలా ఉన్న చిన్న అనంతం గారి రెండో కూతురు. చిన్న అనేది ముద్దు పేరు. అసలు పేరు జ్యోతిర్మయి. ఆమె ఒకే ఒక్కరికి మాత్రం వెన్నెల. ఇక్కడితో రావి శాస్త్రి గారి ఇల్లు రెండవ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.